అంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ట్విట్టర్లో వాళ్ళు పెట్టారు. వాళ్ళు పెట్టింది నేను చెప్తున్నాను. ఇది వాళ్ళు పెట్టింది నేను చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ వార్ కొనసాగుతుంది. ఎందుకంటే ఉప ఎన్నికకు సంబంధించి, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి దొంగ ఓట్లు 2.5 సంవత్సరాల తరువాత ఈసీ ఏదైతే ఉందో వాళ్ళు ఇన్ని దొంగ ఓట్లు పోలయ్యాయి అని అక్కడి నుంచి ఒక తీగలాగితే డొంక మొత్తం కదులుతున్న ఈ టైంలో మొత్తం అక్కడ ఎవరైతే చంద్రమౌళేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు కానీ లేకపోతే పోలీస్ ఆఫీసర్లు చాలామంది వాళ్ళు సస్పెండ్ అయిన తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. దీనికి సంబంధించి ఈసీ ఇంకా ముందుకెళ్తుంది. ఈ తరుణంలో ఇక్కడ చూసుకుంటే పొన్నూరులో రాష్ట్రంలో దొంగ ఓట్ల దందాకు తాడేపల్లి ప్యాలెస్లోనే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అని చెప్పి టీడీపీ ఒకటి పెట్టింది. దాంట్లో వాళ్ళు చాలా క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. పొన్నూరులో అంటే నార్మల్గా నీ పేరు మీదనో నా పేరు మీదనో ఇంకొకరు వేరే వాళ్ళ పేరు మీద ఉంటే పెద్దగా అంత సీరియస్నెస్ ఉండదు. దీనికి సంబంధించి డైరెక్ట్గా ఎవరైతే ప్రభుత్వ సలహాదారుగా కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రజాధనం తీసుకొని ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారో ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో, నార్మల్గా ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన మాటని ఆయన వచ్చి లాస్ట్లో వచ్చి మాట్లాడుతుంటారు. మై దగ్గరకు తీసుకొని అన్ని విషయాలు మాట్లాడుతుంటారు. సలహాదారులు అంటే సలహాలు ఇస్తారు అని మనకు తెలుసు, కానీ మనకి ఏం జరిగింది ఆయన మాట్లాడితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో అదే ఈయన మాటలుగా మనం చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి మాటలనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు డైరెక్ట్గా. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఫ్యామిలీకి సంబంధించి ఓట్లు పొన్నూరు నియోజకవర్గం ఇక్కడ చూస్తే పొన్నూరులో నియోజకవర్గంలో ఉన్నాయి. ఇగో ఇక్కడ చూడండి, ఓటర్ పేరు రామకృష్ణారెడ్డి సజ్జల. ఓకే, ఆయన పేరు వయస్సు 65 సంవత్సరాలు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఫోటో కూడా ఉంది. నెక్స్ట్ ఓటర్ పేరు లక్ష్మీ సజ్జల. ఓకే, భర్త పేరు రామకృష్ణారెడ్డి సజ్జల. దాంతోపాటు ఇక్కడ ఎవరైతే వైసీపీ సోషల్ మీడియాని నడిపిస్తున్న వైసీపీ పార్టీని సోషల్ మీడియా నడిపిస్తున్న భార్గవరెడ్డి సజ్జల వాళ్ళ అబ్బాయి ఇక్కడ 801 సీరియల్ నెంబర్లో భార్గవరెడ్డి సజ్జల, తల్లి పేరు లక్ష్మీ సజ్జల. దాంతోపాటు నవ్య మోతే ఎవరైతే భార్గవ అంటే భర్త పేరు భార్గవ సజ్జల, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కోడలు భార్గవరెడ్డి గారి వైఫ్ అన్నమాట. అంటే పొన్నూరులో చూసుకుంటే పొన్నూరు నియోజకవర్గంలో ఇగో భాగం సంఖ్య 31 అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ వీళ్ళ పేర్లతోనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మంగళగిరి నియోజకవర్గంలో కూడా రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి ఆయన యొక్క ఇక్కడ కూడా సేమ్ ఓటర్. ఇది ఇక్కడ సీరియల్ నెంబర్ చూస్తే 1091. ఓకే, ఓటర్ పేరు రామకృష్ణారెడ్డి సజ్జల. ఓకే, వయసు 65 సంవత్సరాలు. నెక్స్ట్ ఓటర్ పేరు లక్ష్మీ సజ్జల, భర్త పేరు రామకృష్ణారెడ్డి సజ్జల. ఇక్కడ చూసుకుంటున్నట్లే భార్గవ సజ్జల. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే నవ్య మోతే, భర్త పేరు భార్గవ సజ్జల. అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి ఓట్లు ఒక పొన్నూరు నియోజకవర్గంలోనూ అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. 2 చోట్ల ఎలా ఉంటాయి, ఒకే రాష్ట్రంలో 2 చోట్ల ఉండటం అనేది నార్మల్గా ఎవరికి ఉండవు. అలా వస్తే నార్మల్గా ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది మనం చెప్పింది మనకు సంబంధించింది ఇది కాదు. ఇక్కడ చూడండి, టీడీపీ అఫీషియల్ పేజ్ తెలుగుదేశం పార్టీ రీపోస్టెడ్ దూలిపాల నరేంద్ర కుమార్ ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించి ఆయన
రైట్. ధూళిపాడ నరేంద్ర కుమార్ దీన్ని మళ్ళీ రీట్వీట్ చేశారు. క్యాంప్ ఆఫీస్ క్లర్క్ అంటే వాళ్ళు కొంచెం పొలిటికల్గా వెళ్ళారు. క్యాంప్ ఆఫీస్ క్లర్క్ రెడ్ హ్యాండెడ్గా బుక్, 2 చోట్ల దొంగ ఓట్లతో సలహాల రెడ్డి అడ్డంగా దొరికాడు. పొన్నూరులో 1 ఓటు, మంగళగిరిలో 1 ఓటు. ఇది రాష్ట్రంలో దొంగ ఓట్ల దందాకు తాడేపల్లిలో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంటూ ఈజీగా వాళ్ళు చూపెట్టారు. ఇక్కడ మొత్తం 2 చోట్ల ఉన్నటువంటి ఆ యొక్క ఓటర్ ఐడీస్ని కూడా వాళ్ళు చూశారు. కింద కూడా వాళ్ళు టీడీపీ అఫీషియల్ పేజ్లో వాళ్ళు చేశారు. తాడేపల్లి ప్యాలెస్లోనే దొంగ ఓట్ల దందా తాడేపల్లి ప్యాలెస్లోనే దొంగ ఓట్ల దందా మొదలైంది అనటానికి ఇదిగో సాక్ష్యం. తెల్లారితే మైక్ ముందు నీతి వాక్యాలు వల్లించే క్యాంప్ ఆఫీస్ క్లర్క్ సజ్జల అండ్ ఫ్యామిలీకి 2 నియోజకవర్గాల్లో ఓట్లు. ఇది పరిస్థితి. అంటే నార్మల్గా ఎవరన్నా ఇలాగా దొంగ ఓట్లతో ఓటు ఇట్లా సృష్టించుకున్నా, లేకపోతే దొంగ ఓట్లకి సంబంధించి దొంగ ఓట్లతో ఓటు వేయడం అనేది నిజంగా నేరం. దానికి సంబంధించి ఒకచోట ఆల్రెడీ తిరుపతికి సంబంధించి ఈ గోల నడుస్తూ ఉండగా ఈసీ ఏదైతే ఉందో 2.5 సంవత్సరాల తర్వాత ఆ కేసుని తీసుకొని అందరినీ సస్పెండ్ చేస్తుంది. ఎవరైతే చంద్రమౌళీశ్వర రెడ్డి అవ్వచ్చు, లేకపోతే చాలామంది ఐఏఎస్లు, సిఐలు, కానిస్టేబుల్స్, దాంతోపాటు ఇన్స్పెక్టర్లు కూడా సస్పెండ్ అయిపోతున్నారు. ఈ దందా ఇలా జరుగుతున్న టైంలోనే మళ్ళీ ఎక్స్టెండ్ అవుతూ ఇలా నకిలీ ఓట్లకు సంబంధించి, నకిలీ ఓట్లు అంటే ఎవరో ఒకళ్ళిద్దరు కాదు, డైరెక్ట్గా ఎవరైతే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారో రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళకి సంబంధించిన ఓట్లని, దొంగ ఓట్లు 2 చోట్ల ఉండటం అనేది అంటే ప్రతిపక్షం ఏదైతే ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. అంటే వాళ్ళు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్లో వైసీపీ దొంగ ఓట్లని ఆల్రెడీ ఈసీ కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఎన్నో వందల దొంగ ఓట్లు వాళ్ళు రెడీ చేశారు. దొంగ ఓట్లతో వైసీపీ గెలవాలనుకుంటుంది అంటూ వాళ్ళు ఆల్రెడీ ఈసీని కలిశారు. కానీ దీనికి సంబంధించి సాక్ష్యాలు ఏమీ దొరకలేదు. కానీ ఇప్పుడు టీడీపీకి సంబంధించి వాళ్ళు ప్రతిపక్షానికి సంబంధించి వాళ్ళ అఫీషియల్ పేజ్లోని వాళ్ళు ఇలా పెట్టారు. ఇలా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈసీ ఏం చేస్తుంది? ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు కంప్లైంట్ చేస్తారా? ఈసీ ఆల్రెడీ తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి చాలామంది సస్పెండ్ చేసింది. అక్కడ చాలామంది మీద కొంతమందిని వీఆర్ పంపించారు. దీని తర్వాత టీడీపీ దీని మీద ఏ విధంగా ముందుకెళ్తుంది? సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, వైసీపీ పార్టీ దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారనేది ఉత్కంఠగా మారింది. చూడాలి. ఎలక్షన్ కమిషన్ అంటే ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఏ స్టేట్లోనైనా, దేశంలో ఏ స్టేట్లోనైనా దొంగ ఓట్లు లేకుండా అదేవిధంగా ఫెయిర్ ఫ్రీ ఎలక్షన్ జరిపించాలి అని అందరూ కోరుకుంటారు. కానీ ఏదైతే ప్రతిపక్షాలు ఇన్ని వందల లక్షల ఓట్లు, దొంగ ఓట్లు వాడు సృష్టిస్తున్నారు, వాళ్ళతో గెలవాలని ఏది అధికార పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారు అని చెప్తుందో ఈ సాక్ష్యాలతో నిజమే అని ప్రజలకు తెలిసే అవకాశం ఉంది. దీని మీద వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది? తద్వారా ఒకవేళ టీడీపీ దీని మీద ఈసీకి కంప్లైంట్ చేస్తే ఈసీ ఏ విధమైన చర్య తీసుకుంటుంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.